హాయ్ అండి. ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం దొండకాయలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయలని నిలువుగా కట్ చేసుకున్నాను. చాలామంది రౌండ్‌గా వేసుకుంటారు కదా కట్ చేసి. నేనైతే నిలువుగా కట్ చేసుకున్నాను. రౌండ్‌గా అయితే ముక్క ముక్క అంటుకుపోయి ఉప్పు, కారం సరిగ్గా పట్టదు. ఇలాగైతే చాలా బావుంటది. ఉప్పు, కారం కూడా బాగా పడతది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే వేసాను అనుకోకండి. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాను నేను. అందులోకి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మధ్యలోకి తెంపి వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అందులోకి. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుందాం అందులోకి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అందులోకి దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా. తాలింపు అది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాము. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే దానికి 1½ స్పూన్ వేసాను సాల్టు. మీరు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రై అయిపోయిందండి దొండకాయ. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నాను. కారం కూడా 1½ స్పూన్ వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ తినేలాగైతే ఇంకా ఎక్కువ వేసుకోండి. నాకైతే 1½ స్పూన్ సరిపోతుంది. 1½ స్పూన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కాసేపు మగ్గబెట్టుకుందాము కూర. అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.